అది డాన్స్ బాగా వేస్తాడు. బాగా వేస్తారు సినిమాలో. దాంట్లో ఫైట్ ఉంది కదా, లాస్ట్ ఫైట్ అండ్ తను అవతారం వేసిన అమ్మవారు అది హైలైట్. ఇంకా సక్సెస్ అయింది, అదేమో చాలా బాధలో ఉన్నారు మొన్నటి వరకు. మేమే చూసి తట్టుకోలేకపోయాము. ఏ సీన్ అన్నా కానీ అతనిలో ఉండే యాంగ్స్లు అన్నీ నాకు బాగా ఇష్టం అనమాట. ఎక్స్పెక్టేషన్స్ అయితే వేరే ఉన్నాయి, చూడాలి ఎట్లుంటుందో దాన్ని కూడా. సంక్రాంతికి వస్తున్నా అంటున్నారు, ఆయనతో వెళ్తున్నారు కాబట్టి సంక్రాంతి అంటే ఇప్పుడు బాగా ఎక్కిసింది కాబట్టి ఎన్నిసార్లు అయినా చూడొచ్చు కదా. సో ఇప్పుడు ఎక్కువ యాడ్ చేస్తే ఇంకా బాగా చూడొచ్చు అని. పండక్కి 3 సినిమాలు వస్తున్నాయి, గేమ్ చేంజర్, డాకు మహారాజు, సంక్రాంతికి వస్తున్నాం. మీరు ఏ సినిమాకి వెళ్దామనుకుంటారు? సంక్రాంతికి వెళ్ళాలి. సంక్రాంతికి వస్తున్నావా? ఏంటి ఫ్యామిలీ సినిమానే ఏంటి కామెడీ సినిమానే మీకు ఇష్టమా? ఫ్యామిలీ సినిమానా? మీ ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్ గారా? పుష్ప చూసారా? చూసిన. ఎలా ఉంది? ఉందా? ఏంటి బాగా ఏం నచ్చింది సినిమాలో? దాంట్లో ఫైట్ ఉంది కదా, లాస్ట్ ఫైట్ అండ్ తను అవతారం వేసిన అమ్మవారు అది హైలైట్. ఏంటంటే సంక్రాంతి 3 సినిమాలు వస్తున్నాయి కదా, సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ చేంజర్, డాకు మహారాజు. మీరు ఏ సినిమాకి వెళ్తున్నారు? సంక్రాంతికి వస్తున్నావా? మీ ఫేవరెట్ హీరో ఎవరు? వెంకటేష్ గారా? వెంకటేష్ గారి సినిమాలో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? రాజా వసంతము బాగా ఎక్కువ ఇష్టం నాకు. అతను అనే కానీ చాలా ఇష్టం అనమాట. అతనితో కలిసి ఏమన్నా సినిమా తీవాలనే ఉంది కోరిక. ఆయనతో కలిసి సినిమా చేయాలని ఉంది, అయినా కానీ మనకు ఆయన దర్శనం అయ్యేంత భాగ్యం కలగలేదు. మొన్న 3000 మందికి ఫ్యాన్స్ కి ఆయన ఫోటోలు ఇచ్చారు తీసుకోవడానికి. ఇచ్చారు, మాకైతే తెలియదు. మీకు తెలియక వెళ్ళలేదు. అంటే మీకు ఆయనలో ఏం నచ్చుతుంది? అంటే యాక్టింగ్, డాన్స్, నచ్చుతుంది. డాన్స్ బాగా వేస్తాడు. కామెడీ బాగానే ఉంటుంది, బాగా చేస్తారు. అంటే ఆయన ఈ మధ్య అంటే ఫన్ F3 సినిమాలో ఎక్కువ కామెడీ చేస్తున్నారు. ఆయన సీరియస్ సినిమాలు కూడా చేస్తారు, ధర్మక్షేత్రంలో సినిమాలు కూడా చేశారు. మీకు ఏం నచ్చింది? సీరియస్ యాక్టింగ్ లేకపోతే కామెడీ యాక్టింగ్ బాగా నచ్చిందా? బాగా ఆయన వచ్చి మనకి ఒక డాన్స్ ప్రోగ్రామ్ కానీ, ఒక పాటలు కానీ, ఒక ఏ సీన్ అన్నా కానీ అతనిలో ఉండే యాంగ్స్లు అన్నీ నాకు బాగా ఇష్టం అనమాట. దానివల్ల నేను ఎక్కువ ఆయన ఇష్టపడతాను. ఏ సినిమాతో ఆయన మీకు బాగా నచ్చారు? చిన్నరాయుడు సినిమాతో. ఏదైనా డైలాగ్ చెప్పగలరా? మీకు నచ్చింది వెంకటేష్? ఏం డైలాగ్ లేదా? అంటే ఏ డైలాగ్ నచ్చితే అది చెప్పండి. ఏం డైలాగ్ నచ్చలేదా? అంటే గేమ్ చేంజర్. సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి కదండి, గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్. మీరే సినిమాకి వెళ్తున్నారు? గేమ్ చేంజర్. ఏంటి మీరు మీ ఫేవరెట్ హీరో ఎవరు? రామ్ చరణ్ గారా? గేమ్ చేంజర్ అయితే 3 సినిమాల్లో బ్లాక్ బస్టర్ ఏ సినిమా కొడుతుంది అనుకుంటున్నారు? గేమ్ చేంజర్ ఫేవరెట్ గానే. అంటే మిగతా 2 సినిమాలు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? అసలు బాగానే ఉంటాయి. మీరు గేమ్ చేంజర్ ట్రైలర్ చూసారా? చూసారా? ఎలా ఉంది ట్రైలర్? బాగుంది. అంటే మీకేమనిపించింది? అంటే ఏ సినిమాతో కంపేర్ చేస్తారు? రామ్ చరణ్ కంపారిజన్ లేదు. శంకర్ గారి సినిమాలో ఏ సినిమా అంటే కరెక్టే లేదు. పొలిటికల్ సినిమా కదా, ఎలా ఉంటుంది? అదే లేదు, ఒకే ఒకటి అనుకుంటారులే కానీ అర్థం కాదు. ఓకే, థ్యాంక్ యూ. సంక్రాంతి గేమ్ చేంజర్, సంక్రాంతి వస్తున్నాం, డాకు మహారాజ్ అని 3 సినిమాలు వస్తున్నాయి. ఏ సినిమాకి వెళ్తున్నారు? సంక్రాంతికి వస్తున్నారు. ఏంటి కామెడీ సినిమా, ఫ్యామిలీ సినిమా దానికి వెళ్ళిపోతున్నారు? ఫ్యామిలీ సినిమా కాబట్టి ఎంత హిట్ అవుద్ది అనుకుంటున్నారు? బాగా హిట్ అవుద్ది అనుకుంటున్నారా సినిమా? వెంకటేష్ కదా. అవునా? కంపల్సరీ ఫ్యామిలీ స్టార్ అంటే ఫస్ట్ వెంకటేష్. వెంకటేష్ గారి సినిమాలో మీకు బాగా నచ్చిన సినిమా ఏది? నచ్చిన సినిమా రీసెంట్గా ఒకటి చూసాము, గుర్తులేదు కరెక్ట్గా. F3 సూపర్. F1 బాగుంటుంది. ఎవరు మీ ఫేవరెట్ హీరో? మా ప్రభాస్ గారు. రాజాసాబ్ కోసం వెయిటింగ్. మీరు వెయిటింగ్. ఓకే అండి, థ్యాంక్ యూ. సంక్రాంతికి ఏ సినిమాకి వెళ్తున్నావు? అమ్మో, మీరు వెళ్తున్నారా లేదు సినిమాకి? ప్రెసెంట్ ప్లానింగ్ లేదు. ప్లానింగ్ లేదా? ఇష్టమైన హీరో ఎవరు? హీరోనా? హీరో అంటే ఆలోచించాలి దానికి. అవునా? ప్రెసెంట్ జనరేషన్. మరి ఫేవరెట్ హీరో ఎవరు లేరా మీకు? హీరో మహేష్ బాబు గారు. ఏ సినిమా నచ్చింది మీకు మహేష్ బాబు గారి సినిమా? మహేష్ బాబులోనా మనకు అది మహర్షి ఉంటుంది కదా, మహర్షి సినిమా నచ్చింది. బాగుంటుంది, అది రైతుల గురించి ఉంటుంది దాంట్లో. నెక్స్ట్ రాజమౌళి గారి మహేష్ బాబు గారి సినిమా వస్తుంది, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఎక్స్పెక్టేషన్స్ అయితే వేరే ఉన్నాయి, చూడాలి ఎట్లుంటుందో దాన్ని కూడా. అంటే అది బాహుబలి రికార్డులు అయ్యి బదులు కొట్టే ఛాన్స్ ఉంటుంది అంటారా రాజమౌళి గారి సినిమా కాబట్టి? మహేష్ బాబు గారితో అంత హైప్ ఉండే ట్రై చేయొచ్చు. అంటే మరి పండగ ఏ సినిమాకి వెళ్ళట్లేదు? అయితే ప్లానింగ్ లేదు, చూస్తాం. గేమ్ చేంద్ర, డాకు మహారాజు, సంక్రాంతికి వస్తున్నాం, 3 సినిమాలు ఉన్నాయి కదా. అలా సంక్రాంతికి వస్తున్న వచ్చి ఒక కామెడీ ఫిల్మ్ లాగా ఉంది, చూస్తారా? అదే. ఓకే, థ్యాంక్ యూ. కాదు, మీ ఫేవరెట్ హీరో ఎవరో చెప్పండి పని. సిగ్గుపడకండి. ఫేవరెట్ హీరో ఎవరు మీ ఫేవరెట్ హీరో?
హీరో అంటే అల్లు అర్జున్ అల్లు అర్జున్ గారా పుష్ప చూసారా మరి నచ్చిందా బాగుంది అంటే ఫస్ట్ సినిమా నచ్చిందా సెకండ్ సినిమా నచ్చిందా పుష్ప మీకు సెకండ్ బాగుంది సెకండే బాగుందా ఏంటి సాంగ్ ఏమైనా నచ్చింది మీకు అదే సోసి ఎక్కువ ఆ సినిమా నచ్చిందా ఆ గొడవ జరిగిన తర్వాత కొంచెం డల్ అయిపోయింది కానీ సినిమా బాగా నచ్చింది సినిమా బాగా నచ్చింది మీకు మరి పండగ ఏ సినిమాకి వెళ్ళరు అయితే మూడు సినిమాలు వస్తున్నాయి కదా గేమ్ చేంజ్లో సంక్రాంతికి వస్తున్నాం అంటున్నారు ఆయనతో వెళ్తున్నారు కాబట్టి ఎందుకు వెళ్తారు సంక్రాంతి ఓకే అంటే ఏంటి పుష్ప ఫ్యాన్ కదా మీరు అవును. అల్లు అర్జున్ గారి ఫ్యాన్ మీరు మళ్ళీ సీన్లు యాడ్ చేస్తున్నారంట ఎప్పుడు వెళ్తున్నారు మళ్ళీ ఇంకా 11th అని చెప్పారు. ఆ, మళ్ళీ ఇంకా ఆ సినిమాలు ఉన్నాయని పోస్ట్పోన్ చేసుకొని 17కి చేశారు. ఉమ్, సో 17 నుంచి మళ్ళీ రికార్డు దంగల్ రికార్డ్ ఉంది కదా, అది బ్రేక్ అయ్యేలా చేస్తారు. ఆహా. తర్వాత ఈ ఏదైతే సినిమాలు గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్ ఉన్నాయో, సో పుష్ప 2 వస్తుంది కాబట్టి అది చూస్తే మళ్ళీ ఇవన్నీ చూడరు కదా సినిమాలు. అవును. పుష్ప 2 వస్తే ఇంకా అందుకు వాళ్ళు చేంజ్ చేసి 17కి జాయిన్ చేశారు. అంటే భయపడి మార్చారంటారా అంటే ఇంకా అంతే ఆ, అది డేట్ చేంజ్ చేశారంటే అదే. మరి 11కి వచ్చేదైతే అంటే ఈ సినిమాలకు నష్టపోకుండా మంచి కోసం చేశారు ఆ, మీ అల్లు అర్జున్ గారు అంతేనా అవును అంతే. అంటే ఏంటి 20 మినిట్స్ ఎందుకు తీశారు ఎందుకు పెట్టారు అనుకుంటున్నారు అసలు అంటే అది కొత్త సీన్స్ కదా, ఆ, సో థ్రిల్లింగ్ గా ఉంటుందని మళ్ళీ యాడ్ చేశారు. అంటే అది అంటే ఎక్కువైపోయిందని కదా తీసేశారు మళ్ళీ ఎందుకు పెట్టారు అనుకుంటున్నారు అంటే ఇప్పుడు బాగుంది బాగా అంటే ఎక్కేసింది ఇప్పుడు కాబట్టి బాగా ఎక్కిసింది కాబట్టి ఎన్నిసార్లు అయినా చూడొచ్చు కదా. అవును. సో ఇప్పుడు ఎక్కువ యాడ్ చేస్తే ఇంకా బాగా చూడొచ్చు అని ఉమ్. యాడ్ చేస్తారు. అంటే మళ్ళీ జనంతో మళ్ళీ అలాగే వెళ్తారంటారా పక్కా ఈ అల్లు అర్జున్ గారి ఇష్యూతో సంబరాలు చేసుకునే అవకాశం లేకుండా పోయింది పుష్ప ఫ్యాన్స్కి మరి అది బాధగా ఉందా మీకు ఇప్పుడు బాధగా ఏం లేదు, ఎందుకంటే ఆయన వల్ల కాలేదు కదా, ఆ. ఆయన ఏం చంపలేదు. ఉమ్. ఆ తర్వాత ఆయన రాకముందే అది జరిగింది. ఉమ్. అంటే ఎవరికైనా ఆ ఇష్యూ వల్ల పుష్ప సంబరాలు పుష్ప ఎన్నో రికార్డులు బీట్ చేస్తుంది ఆ రికార్డులన్నీ కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి లేకుండా పోయింది దానివల్ల కొంచెం చాలా బాధగా ఉంటుంది కదా ఫ్యాన్స్కి ఈ పాటికి ఎన్నో సక్సెస్ మీట్లు అయ్యి పెట్టుకోవాలి అవన్నీ లేవు అవును, ఎందుకంటే మా హీరో ఇంకా సక్సెస్ అయింది, ఆయనేమో చాలా బాధలో ఉన్నారు మొన్నటి వరకు. మేమే చూసి తట్టుకోలేకపోయాము. ఇంకేం చేస్తాం, పర్లేదు. అయినా మా హీరో ఏంటో మాకు తెలుసు, ఆయన ఎలాంటి వారో మాకు తెలుసు, ఆయన మీద చాలా నమ్మకం మాకు. ఆయనని ఎంత డౌన్ చేయాలని చూసినా మేము ఆయన ఫ్యాన్గానే మిగిలిపోతాం. ఓకే థ్యాంక్ యూ